గురువుగారు, మానస సరోవరం కైలాస దర్శనం దుర్లభం అని అంటారు. ఈ మాటలో వాస్తవం ఎంత? నిజంగానే ఈ యాత్రలు అంత కష్టతరం అంటారా? కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే శివ సంకల్పమస్తు. శివ సంకల్పం ఉంటే ఏ యాత్ర అయినా సులభమే. మానస సరోవర యాత్ర, కైలాస యాత్ర అత్యద్భుతం, ప్రామాణికం, ప్రయోజనకరం, ఆధ్యాత్మికం, శిఖరాయమానమైనటువంటి యాత్ర. ఆధ్యాత్మిక బలం పెంచుకోవడం కోసం, పుణ్యం చేసుకోవడం కోసం ఈ దేశంలో ఉండేటటువంటి 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు, 18 శక్తిపీఠాలు, 18 జ్యోతిర్లింగాలు, పంచ ఆరామ క్షేత్రాలు, పాంచభౌతిక స్వరూప శివలింగాలు, ఇవి కాకుండా 108 అమ్మవారికి సంబంధించిన శరీర భాగములు పడినటువంటివి అన్న పేరిట అష్టాదశ శక్తి పీఠాలతో కూడుకున్న 108 శక్తి పీఠాలని దర్శనం చేసుకుంటూ, ఇవన్నీ కూడా కాకుండా రామేశ్వరం, ఇంకా అనేక దివ్యక్షేత్రాలు ప్రత్యేకంగా చెప్పబడ్డవి. ఇంకా అంటే చార్ధామ్ యాత్ర కూడా జ్ఞాపకం చేసుకుందాం, బదరీ కేదార్నాథ్ యాత్ర కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఇలా సువిశాలమైన మన దేశంలో ఎన్నో యాత్రలు చేస్తూ ఉన్నా కూడా అన్ని క్షేత్రాలలో ఓ ఆలయం ఉంటుంది. ఓ దైవం వెలసి ఉండడమో, స్థాపన చేసి ఉండడమో, స్వయం వ్యక్తమో అయి ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఏ ఆలయం లేనటువంటి క్షేత్రం కైలాసం. కైలాసంలో ఏ ఆలయము లేదు. కైలాస పర్వతమే ఆలయం. కైలాస పర్వతమే ఆరాధ్య దైవం, శివస్వరూపం. అర్చన చెయ్యాలి అంటే, పూజ చెయ్యాలి అంటే ముందుగా ఒక కలశం ఏర్పాటు చేసుకుని కలశ పూజ చేసి ఆ కలశంలో ఉండే నీటితో దైవాన్ని సంప్రోక్షణ చేసి పూజా విధులు చేస్తూ ఉంటాం. పరమాత్ముడే ఏర్పాటు చేసుకున్న కలశం మానస సరోవరం. బ్రహ్మపురాణము, బ్రహ్మాండ పురాణ కథనాలలో బ్రహ్మ తన మనస్సులో నుంచి ప్రపంచంలోకెల్లా కూడా అత్యంత ఎత్తైన స్థలంలో మంచినీటి సరస్సు ఏర్పాటు చేశాడు. అది మానస సరోవరం. కైలాసాన్ని పరిక్రమంగా చుట్టూ తిరిగే సమయంలో 14 కిలోమీటర్లు దారిన తర్వాత గౌరీకుండం, ఉప్పు నీటి సరస్సు కూడా కనిపిస్తుంది. ఇటా అటా మనమే నిర్ణయించుకోవాలి. మౌనం, ప్రశాంతత, దైవీయ భావం, ఆధ్యాత్మిక శక్తి పెంచుకోవాలి అంటే శిఖరాయమానమైనటువంటి కైలాస పర్వతాన్ని దర్శించాలి, పరిక్రమ చెయ్యాలి. ఇది ఈ యాత్రలో ఉండే ప్రత్యేకం. కనుక అన్ని క్షేత్రాలు ఏదో ఒక విధంగా మనం దాటి చూచి రాగలుగుతాం. శిఖరాయమానమైనటువంటి యాత్ర కైలాస క్షేత్ర యాత్ర. అందుకే ఇంత ప్రత్యేకం.